Today let's start a new structure. The structure is that's why. That's why. That's why plus subject plus V1 plus something. This is the structure. That's why. After that's why we have to use subject plus V1. Okay. Now let's see how we can use this structure. This structure is used to express a cause and effect. A cause and effect relationship between two statements or ideas. Statements or ideas. So the structure is used to express a cause and effect relationship between two statements or ideas. Let's see how we can use this structure. ఇది ఎలా యూజ్ చేయొచ్చో సెంటెన్సెస్ లో చూద్దాం. That's why we decided to quit her job. That's why she decided to quit her job. అందుచేతే ఆమె జాబుని వదిలేయటానికి డిసైడ్ అయ్యింది అని అర్థం అన్నమాట. సో రీజన్, ఈ రీజన్ దేనికి సంబంధించి? ఆ జాబుకి సంబంధించి ఒక ఐడియా లేదా ఒక స్టేట్మెంట్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దట్స్ వై షీ డిసైడెడ్ టు క్విట్ హర్ జాబ్. అందుచేతే ఆమె జాబు వదిలేయాలని నిశ్చయించుకుంది. అంటే ఇక్కడ మనం దేన్ని గురించి చెప్తున్నాము? ఈ యొక్క స్ట్రక్చర్ని రీజన్. ఆ రీజను ఏదైతే ఆమె వదిలేయాలనుకుంటుందో, ఏదైతే చేయాలనుకుంటుందో దానికి సంబంధించి రీజన్ చెప్తున్నాం అనమాట. సో వై వీఆర్ డూయింగ్ దట్, వై అన్న దానికి మనం ఇక్కడ చెప్తున్నాం. ఓకే, అందుచేతే ఆమె ఆ యొక్క జాబ్ వదిలేయాలని అనుకుంటుంది అన్న ఉద్దేశంలో చెప్పొచ్చు అనమాట. ఓకే, దట్స్ వై, అందుచేత అనే యొక్క సెన్స్లో ఈ యొక్క స్ట్రక్చర్ని మనం యూజ్ చేయొచ్చు. ఆ స్ట్రక్చరే దట్స్ వై ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. సో హియర్ వీ షుడ్ యూజ్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ with that's why. Okay, now let's see another sentence. Just a minute. Okay, that's why we always wear helmet. That's why we always wear helmets when riding our bikes. అందుచేతే మేము ఎల్లప్పుడూ హెల్మెట్స్ ధరిస్తాము బైక్ నడిపేటప్పుడు. ఓకే, నెక్స్ట్. That's why they started the project earlier. That's why they started the project earlier. అందుచేతే వారు ప్రాజెక్ట్ని త్వరగా ముందే ప్రారంభించారు.
ముందే ప్రారంభించారు. ఓకే, నెక్స్ట్. దట్స్ వై ద కంపెనీ hired an employees. That's why they hired 10 employees. అందుచేతే ఆ కంపెనీ 10 మందిని హైర్ చేసుకుంది. ఉద్యోగంలోకి తీసుకుంది. ఓకే, నెక్స్ట్. That's why she does not eat anything on Fridays. అందుచేతే ఆమె శుక్రవారాలు ఏమీ తినదు. ఓకే, నెక్స్ట్. దట్స్ వై they cancelled the meeting. That's why they cancelled the meeting. అందుచేతే వారు మీటింగ్ని వాయిదా వేశారు. క్యాన్సిల్ చేశారు. నెక్స్ట్. దట్స్ వై she decided to go to abroad for further studies. That's why she decided to go to abroad for further studies. అందుచేతే ఆమె యొక్క ఫ్యూచర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్ళాలని నిశ్చయించుకుంది. That's why he bought a new mobile. అందుచేతే అతడు కొత్త మొబైల్ కొన్నాడు. That's why he wears a seat belt while driving car. అందుచేతే ఆమె కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ ధరిస్తుంది. That's why they are saving money. అందుచేతే వారు డబ్బులు సేవ్ చేస్తూ ఉన్నారు. That's why she writes
పాజిటివ్ రివ్యూస్. అందుచేతే ఆమె పాజిటివ్ రివ్యూస్ రాస్తూ ఉంటుంది. రాస్తుంది. That's why he does not depend others. అందుచేతే అతడు ఇతరులపై ఆధారపడడు. ఇతరులపై ఆధారపడడు. Okay, so in this way we can use this structure. That's why అనేటటువంటి ఈ స్ట్రక్చర్ ని ఈ విధంగా మనం ఉపయోగించవచ్చు అన్నమాట. ఓకే, దట్స్ వై, అందుచేత, నేను ఆ విధంగా చేస్తున్నాను అనే ఉద్దేశంలో చెప్పడానికి ఈ యొక్క స్ట్రక్చర్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే, దట్స్ వై షీ డిసైడెడ్ టు క్విట్ హర్ జాబ్. అందుచేతే ఆమె ఉద్యోగాన్ని వదిలేసింది. దట్స్ వై వి ఆల్వేస్ వేర్ హెల్మెట్స్ వెన్ రైడింగ్ అవర్ బైక్స్. అందుచేతే మేము ఎల్లప్పుడూ హెల్మెట్స్ ధరిస్తాము, ఎప్పుడు? బైక్ నడిపేటప్పుడు. దట్స్ వై దే స్టార్టెడ్ ద ప్రాజెక్ట్ అర్లియర్. అందుచేతే వారు ప్రాజెక్ట్ని ముందే ప్రారంభించారు. దట్స్ వై ద కంపెనీ హైర్డ్ 10 ఎంప్లాయీస్. అందుచేతే ఆ కంపెనీ 10 మంది ఉద్యోగులను తీసుకుంది. ఓకే, నెక్స్ట్, దట్స్ వై షీ డస్ నాట్ ఈట్ ఎనీథింగ్ ఆన్ ఫ్రైడేస్. అందుచేతే ఆమె శుక్రవారాలప్పుడు ఏమీ తినదు. దట్స్ వై దే క్యాన్సిల్ ద మీటింగ్. అందుచేతే వారు మీటింగ్ని క్యాన్సిల్ చేశారు. దట్స్ వై షీ డిసైడెడ్ టు గో టు అబ్రాడ్ ఫర్ ఫర్దర్ స్టడీస్. అందుచేతే ఆమె మీ ఫ్యూచర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్ళాలని నిశ్చయించుకుంది. దట్స్ వై హీ బాట్ ఏ న్యూ మొబైల్. అందుచేతే అతడు కొత్త మొబైల్ కొన్నాడు. దట్స్ వై షీ వేర్స్ సీట్ బెల్ట్ వైల్ డ్రైవింగ్ ఏ కార్. అందుచేతే ఆమె కార్ డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ ధరిస్తుంది. దట్స్ వై దే ఆర్ సేవింగ్ మనీ. అందుచేతే వారు డబ్బులు ఆదా చేస్తూ ఉన్నారు. దట్స్ వై షీ రైట్స్ పాజిటివ్ రివ్యూస్. అందుచేతే ఆమె పాజిటివ్ రివ్యూస్ రాస్తుంది. దట్స్ వై హీ డస్ నాట్ డిపెండ్ ఆన్ అదర్స్. అందుచేతే అతడు ఇతరులపై ఆధారపడడు. సో ఈ విధంగా మనం ఈ యొక్క స్ట్రక్చర్ని మన యొక్క డైలీ లైఫ్లో యూజ్ చేయొచ్చు అన్నమాట. ఐ హోప్ యూ అండర్స్టూడ్ గైస్.